నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉప అధ్యక్షులు ఏపీ ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ మాల్హేపాటి సుబ్బానాయుడు భానుచందర్ మరణాలపై పార్టీ నేతలు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. స్థానిక బ్రిడ్జి సెంటర్లో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాల్హేపాటి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక మంచి నాయకుడిని కోల్పోయామని ఆయన విచారం వ్యక్తం చేశారు. 2024 సంవత్సరం వరకు కావలి నియోజకవర్గాల్లో పనిచేసి అందరి అందుబాటులో ఉంటూ పార్టీని బలోపేతం చేసే దాంట్లో ఎక్కువగా కృషి చేస్తున్నటువంటి మాల్హేపాటి సుబ్బానాయుడు గారి అకాల మరణం కావలి నియోజకవర్గం అదేవిధంగా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. వారి మరణం తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా కలిసించి వేసింది. వారికి ఆరోగ్యాన్ని బాగలేక హాస్పిటల్లోనే ఉన్న తరుణంలో వాళ్ళ అన్న కుమారుడైనటువంటి భానుచంద్ర కూడా అక్కడే ఉన్నటువంటి తరుణంలో తన ఆరోగ్యం కూడా క్షీణించి ఆపరేషన్ వికటించి ఆయన కూడా మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం. యువ నాయకుడు బాగా ఎదుగుతాడు అనుకున్నటువంటి తరుణంలో నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న చందు మరణం జగదత్తి మండలానికి తీరని లోటుగా భావిస్తున్నాం. సుబ్బానాయుడు గారు కావలి నియోజకవర్గానికి సేవలకు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీకి సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా ఇచ్చి వారి సేవలను రాష్ట్ర వ్యాప్తంగా వాడుకోవాలనుకునే తరుణంలో ఈ రోజున వారు అకాల మరణం చెందటం రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా నెల్లూరు జిల్లా తెలుగుదేశానికి ఒక బాధమైనటువంటి పరిస్థితిని ఏర్పరిచింది జరగడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ ఇద్దరిని కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకుడు లోకేష్ బాబు గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను.